జపాన్ దేశం రాబోయే రోజుల్లో తమ యొక్క మిలిటరీ శక్తిని అత్యంత శక్తివంతంగా మార్చబోతోంది. సడన్గా జపానీలు తమ మిలిటరీ శక్తిపైన దృష్టి పెట్టడానికి కారణమైన దేశం పేరు చైనా. పడుకున్న సింహాన్ని లేపకూడదు, అటువంటిది చైనా సింహం తోక పట్టుకొని లాగడమే కాదు, దాని యొక్క ఈగోను కూడా హర్ట్ చేసింది. పడుకున్న సింహం లాంటి దేశమే జపాన్ కూడా. జపాన్ చరిత్ర రక్తంతో రాయబడింది. జపాన్ జర్మనీ దేశాల యుద్ధ చరిత్ర మామూలు చరిత్ర కాదండి. అత్యంత పెద్దదైన రష్యా సామ్రాజ్యాన్ని సైతం ఒక్క రాత్రిలో ఓడించిన ఘనత జపాన్కు సొంతం. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా, యూకే కళ్ళలో కళ్ళు పెట్టి చూసిన దేశం జపాన్. ఒకప్పుడు సౌత్ ఈస్ట్ దేశాలన్నీ జపాన్ గుప్పెట్లో ఉండేవి. చైనేయులను బానిసలుగా చేసి ఆడించిన దేశం ఇది. జపాన్ మోటార్ సైకిల్, ఏరోప్లేన్లు తయారు చేస్తే అందంగా ఉంటుంది. అదే జపాన్ గనుక మిజైల్స్, వార్షిప్స్ను తయారు చేస్తూ కూర్చుంటే అది చైనా పతనానికి దారితీస్తుంది. ఇండో పెసిఫిక్ ఓషన్లో జపాన్ మిలిటరీ శక్తి పెరిగితే అది భారత్కు లాభమే. అది ఎందుకో ఈ వీడియో ఎండ్లో మీకే తెలుస్తుంది. టు బి వెరీ హానెస్ట్, ఒక్కటి చెప్తా, చైనాకు సరైన ముగ్గుళ్ళు సౌత్ చైనా సీలో ఎవరైనా ఉన్నారా అంటే అది జపానీలే. ఇంత చిన్న దేశం జపాన్ చైనాను ఇదేం చేస్తుంది అనుకోవద్దు. ఇక్కడ అందరూ బెట్ చేసేది జపాన్ దేశ ప్రజలపైన. పంక్చువాలిటీకి జపాన్ ప్రజలు ప్రాణం ఇస్తారు. ట్రైన్ ఒక్క సెకండ్ లేట్ అవ్వడం జపాన్లో జరగదు. డిసిప్లిన్లో మారు పేరు జపానీలు. టెక్నాలజీ తయారు చేయడంలో జపాన్ను కొట్టే దేశం ఉందా? లేదు. భాషా సినిమాలో రజనీకాంత్ యొక్క గతంలాగా జపాన్ గతం గురించి తెగ పొగుడుతున్నావు. జపాన్ యొక్క చరిత్ర ఏంటి అని అడుగుతున్నారా? చెప్తా. జపాన్ యొక్క హిస్టారికల్ డైమెన్షన్ గురించి చెప్తా. జపాన్ ఒకప్పుడు ప్రపంచ శక్తిగా ఎలా మారింది? జపాన్ సైనికులను చూసి ప్రపంచం ఎందుకు భయపడేది? జపాన్ చైనాలో చేసిన అణిచివేత ఏంటి? జపాన్ మిలిటరీ ఎందుకు పతనమైంది? జపాన్ శాంతి స్వరూపి దేశంలా ఎందుకు మారింది? ఇప్పుడు చైనాకు జపాన్కు మధ్య జరుగుతున్న గొడవ ఏంటి? జపాన్ తన యొక్క మిలిటరీ శక్తిని సడన్గా పెంచుకోవడానికి కారణం ఏంటి? దీనివల్ల భారత్కు వచ్చే లాభం ఏంటి? వంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకునే ముందు నేను మీ నుండి కోరుకునేది ఒక్కటే, దయచేసి మన వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. 1850s కాలంలో జపాన్లో షోగున్ షోకు అనబడే ప్రభుత్వం ఉండేది. షార్ట్కట్లో దీన్ని షోగునేట్ ప్రభుత్వం అని పిలిచేవారు. ఈ షోగునేట్ ప్రభుత్వం ఇయర్ 1192 నుండి జపాన్ను పాలించేది. ఈ రాజ్యానికి ఆఖరి రాజు పేరు తొకుగోవా యోషినోబు. షోగునేట్ ప్రభుత్వ పాలన అనేది ఒక నియంత పాలన. తరతరాలుగా షోగునేట్ రాజ కుటుంబమే జపాన్ను పాలించేది. జూలై 1853లో అమెరికన్ నేవల్ ఫోర్స్కు కమాండర్ అయిన కొమోడోర్ మాథ్యూ సి పెర్రీ జపాన్ యొక్క ఊరాగా అనబడే కోటకు వచ్చి పాగా వేశాడు. అప్పటికీ షోగునేట్ ప్రభుత్వంలో పెద్దగా మిలిటరీ సైన్యం, మిలిటరీ ఆయుధాలు వంటివి ఏమీ లేవు. షోగునేట్ ప్రభుత్వం యొక్క ఆర్మీ చాలా వీక్గా ఉండేది. షోగునేట్ రాజు అమెరికా మిలిటరీ కమాండర్ను తక్షణమే జపాన్ నుండి వెనుదిరగాలి అని కోరాడు. దానికి ఆ కమాండర్, నేను ఇక్కడ నుండి వెళ్ళను, మీరు కనుక మా మాట వినకపోతే అమెరికా మీ దేశాన్ని ఆక్రమిస్తుంది అని హెచ్చరించాడు. అమెరికన్ కమాండర్ హెచ్చరికకు భయపడి షోగునేట్ ప్రభుత్వం అమెరికాతో ఒక సంధి చేసుకుంది. తమ యొక్క వ్యాపారాన్ని ఓపెన్ చేసింది. అంటే అమెరికా, యూరోప్ నుండి వ్యాపారస్తులు ఫ్రీగా జపాన్లో వచ్చి వ్యాపారం చేయొచ్చు అన్నమాట. ఇలా చేయడం వల్ల జపాన్ రాజ్యాన్ని వెస్టర్న్ వ్యాపారస్తులు దోచుకోవడం మొదలుపెట్టారు. తమ దేశాన్ని దోచుకుంటున్న వెస్టర్న్ వ్యాపారస్తులకు మరియు వెస్టర్న్ పవర్స్కు భయపడి అమెరికా, యూరోప్ రాజ్యాలతో సంధి చేసుకున్న షోగునేట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది జపాన్ ప్రజలు 1858లో ఒక తిరుగుబాటు చేశారు. పెద్ద ఎత్తున ఆ తిరుగుబాటు జరిగింది. సొన్నో జో అనే స్లోగన్తో ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. సొన్నో జో అంటే మా దేశాన్ని దోచుకుంటున్న వెస్టర్న్ వ్యాపారస్తులారా వెనక్కి వెళ్ళండి, షోగునేట్ ప్రభుత్వం గద్దె దిగాలి అని జపానీ ప్రజలు విప్లవం చేశారు. శాంతితో ఐసోలేటెడ్గా ఉన్న జపాన్ ప్రజల్లో విప్లవం వచ్చింది. ఈ విప్లవానికి లీడరే ముత్సుహితో. ఫైనల్లీ 1867లో షోగునేట్ ప్రభుత్వాన్ని దింపి ముత్సుహితో జపాన్ రాజ్యానికి రాజయ్యాడు. ఇతన్ని మీజీ అని పిలిచేవారు. మీజీ అంటే రాజు లేదా చక్రవర్తి అని అర్థం. జపాన్ కొత్త రాజు ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా జపాన్ యొక్క ఆర్మీని మోడర్నైజ్ చేశాడు. జపాన్లో ఇండస్ట్రియలైజేషన్ను డెవలప్ చేశాడు. జపాన్ యొక్క మిలిటరీ టెక్నాలజీను డెవలప్ చేశాడు. జపాన్ను ఒక ఇంపీరియల్ ఎంపైర్గా తీర్చిదిద్దాడు. ఇంపీరియల్ ఎంపైర్ అంటే విస్తరణవాద భావాజాలం ఉన్న రాజ్యం. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే జపాన్ ఎంపైర్ వేరే దేశాల మీద పడి ఆక్రమించి పాలించాలి అని డిసైడ్ అయ్యింది. జపాన్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న దేశాలన్నిటినీ ఆక్రమించాలి అని నిర్ణయించుకుంది. రష్యా రాజ్యం సౌత్ చైనా సీ మరియు ఇండియన్ ఓషన్ పైన ఆధిపత్యాన్ని సంపాదించాలి అని ఇయర్ 1850లో భావించింది. ఇండో పెసిఫిక్ ఓషన్ను యాక్సెస్ చేయాలి అంటే రష్యాకు సముద్ర మార్గం కావాలి. సముద్ర మార్గం కావాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న ఆర్థర్ పోర్ట్ రష్యా ఎంపైర్ కంట్రోల్లో రావాలి.
ఆర్థర్ పోర్ట్ను గెలవడానికి చైనా రష్యా మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. ఫైనల్లీ 1857లో ఆర్థర్ పోర్ట్తో పాటు ఆర్మర్ రీజియన్ మొత్తం రష్యా రాజ్యం కంట్రోల్లో వచ్చేసింది. మీజీ లీడర్షిప్లో జపాన్ 1867 నుండి 1894 మధ్యకాలంలో చాలా డెవలప్ అయింది. జపాన్ సైనికుల్ని సామురై అని పిలిచేవారు. చావంటే భయం లేకుండా జపాన్ సైన్యం ఉండేది. జపాన్ సొంతంగా మిలిటరీ వెపన్స్ను మ్యానుఫ్యాక్చర్ కూడా చేసేది. జపాన్ తయారు చేసిన వెపన్స్ యూరోప్ దేశాల యొక్క వెపన్స్ను ఢీ కొట్టేంత అడ్వాన్స్డ్గా ఉండేవి. జపాన్ రాజుతో జపాన్ యొక్క ఇంపీరియల్ ఆర్మీ డైరెక్ట్గా రిపోర్ట్ చేసేది. జపాన్ యొక్క మిలిటరీ ఆఫీసర్స్ మీజీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండేవారు. జపాన్ 1874లో ఇప్పటి తైవాన్ దీవిని ఆక్రమించింది. 1894లో కొరియా రాజ్యం చైనా యొక్క కంట్రోల్లో వచ్చేసింది. జపాన్ కొరియా పైన అటాక్ చేసింది. కొరియాను ఆక్రమించింది. జపానీల యొక్క అడ్వాన్స్డ్ మిలిటరీ వెపన్స్ను చూసి చైనా యొక్క కింగ్ డైనస్టీ, చైనా యొక్క కింగ్ సైన్యం కాళ్ళ బేరానికి వచ్చి కొరియాను జపాన్కు అప్పగించి ముడుచుకొని వెళ్ళిపోయింది. ఇక కొరియా జపాన్ కంట్రోల్లో వచ్చింది. కొరియాతో పాటు రష్యా ఎంపైర్ కంట్రోల్లో ఉన్న ఆర్థర్ పోర్ట్ కూడా జపాన్ కంట్రోల్లో వచ్చేసింది. జపాన్ చైనాను ఓడించడమే కాదు, రష్యా ఎంపైర్కు కూడా వార్నింగ్ ఇచ్చింది. సౌత్ ఈస్ట్ దేశాలు నావే, నువ్వు ఇక్కడ ఆక్రమించాలి అని చూడొద్దు అని హెచ్చరించింది. ఆర్థర్ పోర్ట్ను కోల్పోవడంతో రష్యాకు కోపం వచ్చింది. 1904లో అత్యంత పెద్దదైన రష్యన్ ఆర్మీ జపాన్తో యుద్ధం చేసింది. 2 లక్షల మంది జపాన్ సమురాయ్ సైనికులు రష్యా సైన్యాన్ని ఆర్థర్ పోర్ట్లో రాత్రికి రాత్రి సర్ప్రైజ్గా అటాక్ చేసి ఓడించారు. దీంతో యూరోప్ పవర్ అయినటువంటి రష్యన్ రాజ్యాన్ని ఓడించిన మొట్టమొదటి ఏషియా దేశంగా జపాన్ చరిత్రకెక్కింది. ఇంత చిన్న జపాన్ రాజ్యం రష్యానే ఓడించగలిగింది. అటువంటిది ఇండియా బ్రిటిషర్లను ఓడించలేదా అని భారతీయులకు కూడా ఈ విజయం ఒక రకంగా ఇన్స్పిరేషన్గా మారింది. 1868 కంటే ముందు జపాన్ ఒక శాంతిపూర్వ దేశంగా, ఒక ఐసోలేటెడ్ ఐలాండ్గా ఉండేది. అమెరికా, యూరోప్, ఫ్రాన్స్ దేశాల యొక్క వ్యాపారస్తులు జపాన్ దేశాన్ని దోచుకునేవారు. కానీ 1904 తర్వాత జపాన్ పైన చెయ్యి వేయడానికి కూడా యూరోప్ దేశాలు భయపడేవారు. సౌత్ ఈస్ట్ దేశాల్లో జపాన్ దాదాగిరీ చేసేది. నార్థన్ చైనాను కూడా జపాన్ ఆక్రమించింది. చాలామంది జపాన్ ప్రజలను బ్రతికుండగానే జపాన్ సైన్యం కాల్చేసింది. 1937లో జపాన్ ఆర్మీ చైనాను పూర్తిగా ఇన్వేట్ చేసింది. దాదాపు 30 లక్షల మంది చైనీయులను చంపేసింది. 60 లక్షల మందిని ప్రిజనర్స్గా బంధించింది. కొరియా అమ్మాయిలను ఎత్తుకెళ్లి వేశ్య గుహల్లో అమ్మేసిన చరిత్ర జపాన్ది. చైనా, ఇండోనేషియా, కొరియా అమ్మాయిలను రేప్ చేసిన గతం జపాన్ది. 1937 నుండి 1945 మధ్యకాలంలో చైనా ప్రజలకు జపాన్ పేరు వింటే ఎకరం తడిసిపోయేది. ఇండియాను ఆక్రమించి పాలించిన బ్రిటిషర్లకు కూడా జపాన్ సైన్యం చుక్కలు చూపించింది. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. బ్రిటిష్, ఫ్రాన్స్ దేశాల తలలను పైనుండి జర్మనీ నరుగుతూ ఉంటే కింద నుండి జపాన్ బ్రిటిషర్ల ప్యాంట్లు విప్పింది. లిటరలీ బ్రిటిషర్లకు చుక్కలు చూపించింది. 1942 వచ్చేసరికి బ్రిటిష్ కంట్రోల్లో ఉన్న గువామ్, వేక్ ఐలాండ్స్, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మలాయా, ఇండోనేషియా, అండోమాన్ నికోబార్ రాజ్యాలన్నీ జపాన్ కంట్రోల్లో వచ్చేసాయి. ఎందుకని లెజెండరీ సుభాష్ చంద్రబోస్ గారు జపాన్తో చేతులు కలిపారో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. డిసెంబర్ 1941లో జపాన్ ఆర్మీ ఏకంగా అమెరికా యొక్క నావల్ బేస్ అయిన పర్ల్ హార్బర్ పైనే అటాక్ చేసింది అంటే జపాన్కు ఎన్ని బాల్స్ ఉండేవో అర్థం చేసుకోండి. ఆ కాలంలో అమెరికా వంటి పవర్ఫుల్ దేశం పైన మొదటగా అటాక్ చేసిన దేశం జపాన్. 1944లో హిట్లర్ యొక్క జర్మనీ సైన్యం బలహీనపడింది. యూకే, అమెరికా, ఫ్రాన్స్ దేశాలన్నీ ఒక్కటయ్యి పెసిఫిక్ ఓషన్లో జపాన్ పైన మూకమ్మడిగా దాడి చేశారు. యుద్ధ నౌకలు, సబ్మరైన్స్, అడ్వాన్స్డ్ వార్షిప్తో జపాన్ పైన దాడి చేశారు. అప్పుడు జపాన్ ఏం చేసిందో చెబితే ఒంట్లో వణుకు పుడుతుంది. కామికాజీ ఎయిర్ క్రాఫ్ట్స్ అనబడే సూసైడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేశారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్లో ఒక్కడే పైలట్ ఉంటాడు. అండ్ ఈ ఎయిర్ క్రాఫ్ట్స్లో పెద్ద మొత్తంలో ఎక్స్ప్లోజివ్స్ అమర్చి ఉండేవి. ఎనిమీ వార్షిప్స్ పైన అటాక్ చేసే పని ఈ కెమికాజీ ఎయిర్ క్రాఫ్ట్స్ది. ఒకవేళ ఎనిమీ బాంబ్స్ లేదా ఎనిమీ బుల్లెట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ తగిలి ఎయిర్ క్రాఫ్ట్ డ్యామేజ్ అయితే అప్పుడు ఆ పైలట్ గాయపడిన కెమికాజీ ఎయిర్ క్రాఫ్ట్స్ను ఎనిమీ వార్షిప్స్ పైన తీసుకెళ్లి సూసైడ్ చేసుకొని చనిపోయేవాడు. కెమికాజీ అంటే డివైన్, అంటే దేవుని కొరకు నీ దేశం కోసం ప్రాణత్యాగం చేయడం. ఇలా కెమికాజీ సూసైడ్ ద్వారా శత్రువు యొక్క వార్షిప్ ధ్వంసమయ్యి పెద్ద నష్టం జరిగింది. 3800 మంది జపాన్ పైలట్లు కెమికాజీ స్ట్రైక్స్ చేసి ప్రాణాలు కోల్పోయారు. 7000 మంది శత్రు సైనికులను చంపారు. ఎన్నో ఎనిమీ వార్షిప్స్ను ధ్వంసం చేశారు. జపాన్ సైనికులు చాలా డేంజరస్. జపాన్ మిలిటరీలో ఒక ఆచారం ఉంది. నీ శత్రు చేతుల్లో ఓడిపోవడం కంటే లేదా లొంగిపోవడం కంటే దేశం కోసం చావడం గొప్పది అని. జపాన్ పర్ల్ హార్బర్ పైన అటాక్ చేసిన తర్వాత అమెరికా ఎన్నోసార్లు జపాన్కు వార్నింగ్ ఇచ్చింది. యుద్ధాన్ని విరమించుకోండి లేదా అణుబాంబులను ప్రయోగిస్తాము అని హెచ్చరించింది. కానీ జపాన్ రాజ్యం మాత్రం అణుబాంబు వేస్తావా, వేసుకో,
తగ్గేదే లేదు అని అమెరికా గుండెలు కాలేలా సమాధానం ఇచ్చింది. తర్వాత ఆగస్ట్ 1945లో అమెరికా ఫ్యాట్ మ్యాన్ అండ్ లిటిల్ బాయ్ అనబడే అణుబాంబులను జపాన్ పైన వేసింది. 1,40,000 మంది జపాన్ ప్రజలు చనిపోయారు. దీని తర్వాత జపాన్ యుద్ధం నుండి వెనుదిరిగింది. 1947లో అమెరికా జపాన్ మధ్య ఆర్టికల్ 9 అనబడే సెక్యూరిటీ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో ఉన్న ముఖ్యమైన క్లాజ్ జపాన్ మిలిటరీ వెపన్స్ను మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు అని. జపాన్ తన మిలిటరీను విస్తరించకూడదు. ఆర్మీ కేవలం లిమిటెడ్గానే ఉండాలి, అది కూడా డిఫెన్స్ కోసం మాత్రమే ఉండాలి. జపాన్ను శత్రువుల నుండి రక్షించే బాధ్యత అమెరికా తీసుకుంటుంది. జపాన్ పైన ఎవరైనా అటాక్ చేస్తే అది అమెరికా పైన అటాక్ చేసినట్లు భావించబడుతుంది. జపాన్ను డిఫెండ్ చేయడానికి అమెరికన్ ఆర్మీ రంగంలో దిగుతుంది అనేది డిఫెన్స్ ఒప్పందం యొక్క సారాంశం. దీని తర్వాత జపాన్ తన ఫోకస్ మొత్తాన్ని వ్యాపారం మీద పెట్టింది. యుద్ధాలకు గొడవలకు దూరంగా ఉండి ఆటోమొబైల్, టెక్స్టైల్, ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలుపెట్టింది. 1980స్లో అత్యధిక కార్స్ను మ్యానుఫ్యాక్చర్ చేసే దేశంగా జపాన్ ఎదిగింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో జర్మనీను సైతం తలదన్నే విధంగా ఎదిగింది. 1978 నుండి 2010 మధ్యకాలంలో ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ జపాన్ది. ఒకప్పుడు మిలిటరీ వెపన్స్ను తయారు చేసే జపాన్ కంపెనీలు కార్స్, బైక్స్, ఏరోప్లేన్స్ను తయారు చేయసాగారు. ఒకప్పుడు ఆర్మీ యూనిఫామ్స్ను, ఆర్మీ షూస్ను తయారు చేసే జపాన్ టెక్స్టైల్ కంపెనీలు ఇప్పుడు స్టైలిష్ మోడర్న్ దుస్తులు తయారు చేయసాగారు. సో అంతా బాగానే ఉంది కదా, మరి ఇప్పుడెందుకు జపాన్ సడన్గా తన మిలిటరీను డెవలప్ చేసుకుంటోంది అంటే దీనికి కారణం చైనా, నార్త్ కొరియా దేశాలు. చైనా, జపాన్ మధ్య గొడవకు కారణం ఇక్కడ కనిపిస్తున్న సెంకాకు అండ్ దియాయు ఐలాండ్స్. ఈ ఐలాండ్స్ను జపాన్ కంట్రోల్ చేస్తోంది. కానీ చైనా ఈ ఐలాండ్స్ మావే అంటుంది. ఎర్ర చీర కట్టిన వాళ్ళందరూ నా పెళ్ళాలి అన్నట్లు సౌత్ చైనా సీ దగ్గర ఉన్న అన్ని ఐలాండ్స్ నావే అంటుంది చైనా. దీనివల్ల జపాన్ అండ్ చైనాకు మధ్య గొడవ జరుగుతోంది. నార్త్ కొరియాతో జపాన్కు శత్రుత్వం ఉండడానికి కారణం ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినట్లు జపాన్ ఎంపైర్ 1894లో కొరియాను ఆక్రమించింది. కొరియా ప్రజలపైన ఎన్నో ఆగిత్యాలను చేసింది. సెకండ్, కొరియా యుద్ధంలో సౌత్ కొరియాకు జపాన్ సపోర్ట్ చేసింది. థర్డ్, నార్త్ కొరియాకు శత్రువైన అమెరికాకు జపాన్ జిగిరి దోస్త్. 1970 నుండి ఇప్పుడు ప్రజెంట్ డే వరకు చైనా తన మిలిటరీ శక్తిని చూపిస్తూ జపాన్ ముందు మజల్ ఫ్లెక్సింగ్ చేస్తూనే ఉంది. చైనా వేసిన బిస్కెట్లు తిని బ్రతికే నార్త్ కొరియా కూడా జపాన్ను రెచ్చగొడుతుంది. మొన్న కూడా నార్త్ కొరియా జపాన్ సీ వద్ద బ్యాలిస్టిక్ మిజైల్స్ను ఫైర్ చేసింది. లాస్ట్ మంత్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ కుషిదా జపాన్ మిలిటరీని డెవలప్ చేయడానికి $312 బిలియన్ శాంక్షన్ చేశాడు. $312 బిలియన్ అంటే ఇండియన్ రూపీస్లో 25 లక్షల కోట్లు. జపాన్ మిలిటరీ డెవలప్మెంట్ స్ట్రాటజీని, జపాన్ మిలిటరీ డెవలప్మెంట్ కావడాన్ని మొట్టమొదటిగా తప్పుపట్టిన దేశాలు చైనా అండ్ నార్త్ కొరియా దేశాలే. పడుకున్న సింహాన్ని మీరే లేపి సింహం వేటకు దిగిన తర్వాత వద్దు శాంతి అంటే వింటుందా? జపాన్ లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ను తయారు చేసే పనిలో ఉందంట, జాగ్రత్త. జపాన్ తయారు చేసే బైక్స్ యొక్క ఎఫిషియన్సీకు పిచ్చ క్రేజ్ ఉంది. జపాన్ ఇంజిన్స్ చాలా సైలెంట్గా నడుస్తాయి. షీ జింగ్పింగ్ కూర్చున్న చైర్ సెంటర్ పాయింట్లో మిజైల్ని దించగలిగే ప్రిసైజ్ టెక్నాలజీను జపాన్ తయారు చేసినా చేస్తుంది. జపాన్ అమెరికాతో ఒక్కటే చెప్పింది, నువ్వు ఆగు, నీకు చైనాను కంట్రోల్ చేసే తెలివి లేదు, నా రక్షణ నేనే చూసుకుంటా, నువ్వు జస్ట్ చూస్తూ ఉండు. చైనా స్థాయిని ఎలా గుర్తు చేయాలో నాకు బాగా తెలుసు అంటోంది. చైనా చేసిన అతిపెద్ద తప్పు జపాన్ ఈగోను హర్ట్ చేయడం, జపాన్ దగ్గర వచ్చి మజిల్ ఫ్లెక్సింగ్ చేయడం, నార్త్ కొరియా ద్వారా మిజైల్ను ఫైర్ చేయించడం, ఈస్ట్ చైనా సీలో రాజ్యం చలాయించడం జపాన్కు నచ్చలేదు. నార్త్ కొరియా జపాన్ను బెదిరించడం చూస్తుంటే సచిన్ టెండూల్కర్కు స్ట్రైట్ డైవ్ నేర్పించినట్లుంది. జపాన్ మిలిటరీ శక్తివంతంగా మారితే ఎక్కువగా లాభపడేది ఇండియానే. ఇది యాక్చువల్లీ ఇండియాకు చాలా మంచి న్యూస్. జపాన్ మిలిటరీ శక్తివంతంగా మారితే చైనా ఆధిపత్యానికి చెక్ పడుతుంది. ఇండియా జపాన్తో మిలిటరీ టైస్ లేదా డిఫెన్స్ టైస్ను చేసుకోవచ్చు. ఇండియా జపాన్ కలిసి మిలిటరీ టెక్నాలజీని షేర్ చేసుకోవచ్చు. ఇండియా తన యొక్క డిఫెన్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ను డైవర్సిఫై చేసుకోవచ్చు. జపాన్ మిలిటరీ ఓవర్ ద నైట్ స్ట్రాంగ్ అవ్వదు. జపాన్ మిలిటరీ సూపర్ పవర్ఫుల్ అవ్వడానికి మినిమం 5 years పడుతుంది. బట్ ఒకవేళ జపాన్ మిలిటరీ డెవలప్ అయితే చైనాకు మాత్రం చుక్కలు కనిపించడం ఖాయం. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.